నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమ విద్యుత్ ఉత్పాదన మరియు నీటి శుద్ధి ప్లాంట్లలో 1-2 రోజుల్లో రెండవసారి దాడికి గురైందని ప్రకటించింది. అలాగే నిన్న విద్యుత్ కేంద్రం మీద, నీటి శుద్ధి కర్మాగారాల మీద ఇరాన్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదే ప్లాంట్ మీద రెండవసారి దాడికి గురైందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ దాడి కారణంగా ప్లాంటులోని కొన్ని భాగాలలో అగ్ని ప్రమాదం సంభవించడంతో పాటు అనేక విద్యుత్ ఉత్పాదన యూనిట్లు ప్రభావితమయ్యాయని చెప్పేసి జాతీయ విద్యుత్ గ్రిడ్ పైన ప్రభావాన్ని తగ్గించడం, కువైట్ దేశ విద్యుత్ వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడటం లక్ష్యంగా ఈ ఘటనతో అత్యవసర సహాయక ప్రణాళికలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎమర్జెన్సీ ప్లాన్ను యాక్టివేట్ చేసినట్లు ప్రకటించింది. జనరల్ ఫైర్ ఫోర్స్కు చెందిన అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి వేగంగా చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి ఆర్పివేసేందుకు కృషి చేశాయి. అదే సమయంలో మంత్రిత్వ శాఖకు సంబంధించిన సాంకేతిక మరియు అత్యవసర సిబ్బంది భద్రతా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్లాంటును సురక్షితం చేయడానికి మరియు నష్ట తీవ్రతను అంచనా వేయడానికి ముందు జాగ్రత్త మరియు సాంకేతిక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ప్రభావితమైన విద్యుత్ ఉత్పాదన యూనిట్లను వీలైనంత త్వరగా పునరుద్ధరించడం పైన దృష్టి సారించామని చెప్పి, అదే సమయంలో అన్ని పునరుద్ధరణ కార్యకలాపాలు అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లోని విద్యుత్ ప్లాంట్ పైన మరొకసారి ఇరాన్ దాడి చేసింది. ప్రస్తుతం అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే మంటలు ఆర్పివేసి వెంటనే ఆ యొక్క విద్యుత్ ఉత్పాదన యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరిస్తూ ఉన్నట్లయితే మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.